కేసీఆర్ గురించి మీరు ఒక్క మాటలో చెప్పమంటే మీరు ఏం చెప్తారన్నా? కేసీఆర్ కూడా అంటే తెలంగాణ రాకముందుకు మనకి ఇక్కడ కరెంటు ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం అవైతే ఉండే. అన్ని బాగానే చేసిండు. అప్పుడు కరెంటు అప్పట్లో ఎండాకాలంలో 2-3 రోజులు పోతుండే. కేసీఆర్ వచ్చినాక కొన్ని మంచిగా అయినాయి, కొందరు దక్కినాయి, కొందరికి దక్కలేదు. డబుల్ బెడ్రూమ్ అనేటివి మాకు 10 ఏళ్ళు ఉండిపోయినాయి. ఆయన 10 ఏళ్ళ కొంచెం లేని వాళ్ళకి ఇస్తే ఆయన ఈ 3వ కూడా వస్తుండే. చాలా వరకు డబుల్ బెడ్రూమ్లు అనేటివి ఉన్నోళ్ళకి ఇచ్చిపోయాడు. అదే లేనోళ్ళకి కూడా ఇస్తే వాళ్ళు గుర్తుపెట్టుకుని ఓట్లు వేస్తుండే. 3వ కూడా అన్నీ వస్తుండే. కేసీఆర్ ఉన్నప్పుడు ఒకప్పుడు తెలంగాణ ఎంత బాగుపడదో మాకెరికే, మా ఆటో డ్రైవర్లకెరికే, ప్రజలకెరికే, జనాలకెరికే, రైతులకు తెలుసు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కాంచెల్లి ఒక రైతు బాగుపడింది లేదు, ఒక ఆటో డ్రైవర్ బాగుపడింది లేదు, ఒక కుటుంబం సభ్యంగా నడిచింది లేదు, చేసింది లేదు. ఆయన ఉన్నప్పుడు ఏంటంటే నెల పింఛని, ఇంకేంటిది డబుల్ కార్డ్ బెడ్రూమ్లు, డబుల్ కార్డ్ బెడ్రూమ్ లోన్లు అని అన్ని సంబంధంగా పంపించిండు. ఆయన ఉన్నప్పుడు ఏం లోటు లేకుండా, ఏం తక్కువ కాకుండా, ఏం కాకుండా ఒక కుటుంబ సభ్యం లాగా ప్రజలు కూడా నడిచిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చిన కానీ ఆయన కుటుంబ సభ్యులు కాదు కదా, ఆయన ఒక అడుగు ముందు పడేది కూడా లేదు. ఈ ఆధార్ కార్డు పెట్టి ఆటో లేడీస్కి, ఇప్పుడు మా ఆటో వాళ్ళు అందరు క్లాస్ చేసి ఊరుగాను రోజులు పెట్టి సిటీకి వచ్చి బతుకోడంటే ఏ తీరే న్యాయమన్నా? రేవంత్ రెడ్డి ఉన్నప్పుడేమో ఎవరున్నా వాళ్ళే సొంతంగా బతికేటోడు కేసీఆర్ ఉన్నప్పుడు. అదే రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఊరాను వదిలిపెట్టచ్చి ఇప్పుడు హైదరాబాద్లో బతుకుడెత్తాను. ఓకే, కేసీఆర్ గారి పాలనలో మీకు నచ్చిన ఒక విషయం అంటే మీరు ఏం చెప్తారన్నా? రైతులకు సాగునీరిచ్చిండు, ప్రజలకు తాగునీరిచ్చిండు. అందువల్ల ఎండాకాలం ఏ కాలం అనకుండా ఆ రిజర్వాయర్లలో వాటర్ నింపేసి పంపింగ్ చేసి వాటర్ నింపాడు. నింపడం వల్ల ప్రతి గ్రామంలో వాటర్ చెరువులలో వాటర్ పుష్కలంగా ఉన్నాయి. పర్లేదు, ప్రజలకు అప్పుడు బాగా చేశాడు, రైతులకును ప్రజలకు. ఓకే, కేసీఆర్ గారి మీద మీకు ఉన్న ఒపీనియన్ ఏముందన్నా? కేసీఆర్ దేవుడు అన్న, కేసీఆర్ దేవుడు ఆల్మోస్ట్. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు పరిపాలన మంచిగా ఉండే, జర అన్నీ కొంచెం దేవాలయాల మీద అన్ని జర మంచిగా ఉండే, చాలా మంచిగా ఉండే. కేసీఆర్ ఆల్మోస్ట్ ఎప్పుడు గాడ్ ఈజ్ గాడ్, దేవుడే. కేసీఆర్ కింద కేటీఆర్ సార్ ఇంకా చాలా మంచోళ్ళు, డెవలప్మెంట్ చాలా మంచిగా చేసారు. ఇంకోటి కొంచెం ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు మా ఆటో వాళ్ళకు కొంచెం చాలా ఎన్ని ర్యాలీలు ఎన్ని ధర్నాలు చేసినా ఏమి వస్తలేదు. అదొక్కటే సార్, ఆ సీఎం రేవంత్ రెడ్డి గారు సార్తో ఎన్ని ధర్నాలు చేసినా ఏం లేదు మాకు. నెక్స్ట్ గవర్నమెంట్ అన్నా మన కేసీఆర్ సార్ వచ్చి మళ్ళా కారే రావాలి అన్న, సారే రావాలని కొంచెం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఓకే, ఇంకా మీరు ఏమన్నా కేసీఆర్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? దాదాపుగా 80% ప్రజలకు బాగానే పనులు చేశాడు. ఇప్పటికీ అవి ఉన్నాయి, స్కీములు అన్నీ ఉన్నాయి. కానీ కొంత నీరు గార్చిన పనులు చేసిండు కాబట్టి ప్రజలు కొంచెం 10 సంవత్సరాల పరిపాలన చేశాడండి కేసీఆర్. 10 సంవత్సరాల పరిపాలనలో మేము బీఆర్టీయూ ఆటో యూనియన్ అంటే బీఆర్ఎస్ పార్టీదే అనుబంధ సంస్థ. అయితే 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రాలో ఎవరు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఆంధ్రాలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక కేసీఆర్ ప్రభుత్వమే ఉంది. అక్కడ ఆటో డ్రైవర్లకు 10,000 ఇచ్చారు ఈ జగన్ ప్రభుత్వంలో. మరి ఇక్కడ అదే ప్రభుత్వంలో ఉండి మేము బీఆర్ఎస్ యూనియన్ అయి ఉండి కూడా మాకు ఆటోలకు ఏమి ఇవ్వలేకపోయాడు, మా ఆటోలకు ఏమి ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నది, మేము ఎంత పోరాటం చేసినా కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు ఇస్తలేదు. ఎందుకంటే మేము అన్ని జిల్లాలలో బీఆర్ఎస్ యూనియనే ఉన్నాయి, ఆటో యూనియన్లు. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏం చేస్తుందంటే అందరూ అన్ని జిల్లాలలో బీఆర్ఎస్ ఆటో యూనియన్ ఉన్నప్పుడు నేను ఇవ్వడం వల్ల వాళ్ళు నాకు ఓటేస్తారని గ్యారంటీ ఎట్లా? కంపల్సరీ వాళ్ళకే ఓటేస్తారు. నేను 12,000 రూపాయలు అప్పుడు ఎలక్షన్ల ముందు 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి ఇస్తారని వాగ్దానం చేశాడు. ఎవరు? రేవంత్ రెడ్డి చేశాడు. ఇప్పుడు అన్ని యూనియన్లు బీఆర్ఎస్ యూనియన్లే ఉన్నప్పుడు ఎలా ఇస్తాడు? ఇవ్వలేకపోతాడు. అయితే నేనేమంటున్నా అంటే అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ఆటోలకు ఇస్తే మేము ఇప్పుడు మంచిగా ఉండేవాళ్ళం కదా. ఇప్పుడు వీళ్ళు కూడా ఈ ప్రభుత్వం కూడా ఇచ్చేయడానికి అవకాశం ఉండు. అక్కడ చిన్న పొరపాటు చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం. ఓకే.